కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగంటూ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అనేక మంది ఈ రోజున ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఈ రోజున మేము చేసినటువంటి అభివృద్ధి పనులే గానీ, మేమిచ్చినటువంటి సంక్షేమ పథకాలే గానీ, ఈ సంవత్సర పరిపాలనలో మేము చేసినటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు ముందుకు వెళ్తున్నాం. ప్రజలకు తెలియపరుస్తాం. ఒకవేళ ఎవరికైనా ఏ పథకాలను అందకపోతే రెక్టిఫై చేసుకొని ఆ పథకం అందేలా చర్యలు తీసుకుంటామంటూ ఈ రోజున సుపరిపాలనకు తొలి అడుగంటూ ప్రజల్లోకి వెళ్తా ఉండంటే ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. కానీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ, పథకాలు ఎగ్గొట్టేశాడు, రీకాల్ చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పరిపాలనలో అన్న మాట ప్రకారంగా పెన్షన్లు పెంచారు. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. వికలాంగులకు 3,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు ఇచ్చారు. ఇందులో కాంప్రమైజ్ అవ్వాలా, దశల వారికి పెంచడాలు ఏం చేయాలా అన్న మాట ప్రకారంగా పెన్షన్ ఎంత అయితే ఇస్తా ఉన్నారు అన్నారు, అన్ని రకాలకి ఇస్తూ ఉన్నారు. 1వ తారీఖు ఒకవేళ శనివారం అయితే ముందు రోజునే ఇచ్చేస్తూ ఉన్నారు. దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారు ఏడాదికి. అన్న మాట ప్రకారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేస్తూ ఉన్నారు. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది మీ పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఏ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. కేవలం ఏడాది పరిపాలనలోనే 3 సూపర్ 6 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, అన్నా క్యాన్లు రీఓపెన్ చేశారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఈ రోజున అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతూ ఉన్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ రోజున రాబోయే రోజుల్లో కూడా ఈ 15వ తారీఖుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు జమ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 15న మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక క్రమబద్ధీకరణంగా కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. సో ఈ అంశాల్లో మాత్రం కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే పథకాలు ఎగ్గొట్టేసినారు. కానీ ఒకసారి మానవత్వంతో మనసు పెట్టి ఆలోచిస్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సర పరిపాలన ఏం చేశాడు చెప్పండి? మా ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రావడమే ప్రజావేదికలు కూల్చాడు, అన్నా క్యాన్లు ధ్వంసం చేశాడు, పేరు మార్పిడి ప్రక్రియ ఎన్టీఆర్ అనే పేరు కనపడిని అన్ని తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి మొత్తం అలజలు సృష్టించాడు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు పెంచుతానని చెప్పి 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి కేవలం పెంచింది 250 రూపాయలు. ఇంకేం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అమ్మఒడని చెప్పి 13 నెలల్లో ఇచ్చాడు. అది కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రం ఇచ్చాడు. ఈ రోజున ప్రజల్ని మోసం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వాస్తవాలు కనుక ఈరోజు చూస్తే సుపరిపాలనకు తొలి అడుగంటూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇలాగే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అలాగే కార్యకర్తలు ప్రజల యొక్క విషయాలు తెలుసుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఆ యొక్క ఏవైతే సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారో సో ఇలాగే ఉంటే ఖచ్చితంగా 2029లో కూడా కూటమి ప్రభుత్వం ఈ విజయం. బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటే శవరాజకీయాలు చేసుకుంటే రేపొద్దున డిపాజిట్లు కూడా రావు. ఎవరికైనా సరే ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపొద్దున గెలవడం కోసం ఎవరైనా ప్రయత్నించాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పటికి కూడా బురద జల్లే వ్యాఖ్యలు శవరాజకీయాలు చేస్తున్నారు తప్ప అధికారంలో రావడం కోసం ఏం చేస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేయట్లేదు. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. బురద జల్లే వ్యాఖ్యలు శవరాజకీయాలు చేయడం కాస్త తగ్గించి ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేసి రేపొద్దున గెలవడం కోసం ప్రయత్నించండి.